श्रीराम जय राम जय जय राम। 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 భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపరలో భాగంగా మనము హనుమంతుల వారు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఏ రీతిన సూర్యుణ్ణి పండుగ భావించి బాలార్క బింబము ఫలమని పట్టిన ఆ పండు కింద భావించి ఆకాశానికి ఎగిరి రాహువుకు ఎంతో దిగ్భ్రాంతిని కలిగించాడు అనేటువంటి కథాంశాన్ని తెలుసుకున్నాం. రాహు వెళ్లి ఇంద్రునితో చెప్పాడట, ఇంకొక రాహు వచ్చాడని. ఎవరు ఇంకొక రాహువు అని చెప్పి ఇంద్రుడు ఐరావతం మీద బయలుదేరి సూర్యుని వద్దకు వచ్చాడట. ఈరోజు దాని తదనంతర కథాగమనాన్ని తెలుసుకోబోతున్నాం. ఐరావతాన్ని చూసి ఇంకా పెద్ద పండు అనుకుని ఆంజనేయ స్వామి ఐరావతం మీదకి పరిగెత్తాడు. అలా ఐరావతాన్ని గ్రహించాలని పరిగెడుతున్న ఆంజనేయ స్వామి వారి రూపాన్ని చూసి ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయాడట. ఇంద్రుడితో పాటు సమస్త దేవతలు అక్కడికి వచ్చారు. చూడండి, వజ్రాయుధంతో పాటు ఇంద్రుడు ఎంత ఆగ్రహోదగ్రుడై వచ్చాడో అక్కడికి. అలా పరిగెత్తుకు వస్తున్న బాలుణ్ణి ఎక్కువ కోపడకుండా ఇంద్రుడు తన ముంజేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంతో కొట్టాడటండి. ఇంద్ర వజ్రం తగిలి పాపం పర్వతం మీద పడిపోయాడు బాలుడు. ఆ పడిపోయినటువంటి మన ఆంజనేయ స్వామి వారి యొక్క ఎడమ దవడ బాగా దెబ్బతింది. ఆ బాలుడు వజ్రతాడనంతో విహ్వలుడై పడిపోవడంతో ఆయన తండ్రి అయినటువంటి వాయుదేవునికి చాలా కోపం వచ్చిందిట. అంతేనండి, ప్రజాంతర్గతుడైన ప్రాణవాయువు వాయుదేవుడు కాబట్టి వాయుదేవుడు తన కొడుకును తీసుకుని గుహలోకి వెళ్లిపోయాడు. పరమ బాధాకరుడై ప్రజల మలమూత్ర ఆశయాలను ఆవరించి సర్వభూతాల్ని నిరోధించాడు. వాయువు ప్రకోపం వల్లే మన శరీరంలో అనేక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. సంధులు పగిలి ప్రాణులు కట్టెల్లా తయారయ్యారు. త్రిలోకాలు కూడా ఏమి చేయాలో దిక్కులేని స్థితిలో నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో అందరూ కూడా బ్రహ్మ వద్దకు పరిగెత్తారట. గాలి లేనిదే దేహం కట్టెతో సమానమవుతుంది. వాయువే ప్రాణము, సుఖము. ఈ జగత్తంతా వాయువే. వాయువు కనుక విడిచిపెడితే జగత్తు సుఖపడదు. ఆయువు అయిన వాయువు ఇప్పుడే జగత్తును విడిచిపెట్టాడు. ఇప్పుడే ఉచ్ఛ్వాసం లేక కట్టెల్లా గోడల్లా తయారవుతున్నామని దేవతలు అందరూ కూడా, జీవులందరూ కూడా వెళ్లి బ్రహ్మదేవునికి చెప్పారట. పుత్రుణ్ణి కొట్టినందుకు బాధపడుతూ బ్రహ్మ ముందు వాయువు నిలబడ్డాడు. కదులుతున్న కుండలాలతో, బంగారు శిరోమాలికలతో బ్రహ్మ పాదాల మీద వాయుదేవుడు 3 సార్లు పడి లేచాడు. వేదవేత్త అయిన బ్రహ్మ వేలాడుతున్న ఆభరణాల హస్తంతో వాయువును లేవదీసి పిల్లవాణ్ణి అంతటా స్పృశించాడట. పద్మోద్భవుడు లీలగా స్పృశించినంత మాత్రాన నీటి జల్లు పడిన పంటలాగా పిల్లవాడు పునరుజ్జీవితుడయ్యాడు. ఇంద్రుని చేతిలో వజ్రాయుధం దెబ్బకి పాపం దవడ పగిలి విరిగిపోయినటువంటి మన ఆంజనేయ స్వామి ఎంతో బాధతో విలవిలలాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు సాంత్వనను చేకూర్చారట. ఆయన అందుకనే అన్నాడటండి, వాయుదేవునికి ప్రియం కలిగించాలనే ఉద్దేశంతో దేవతలతో బ్రహ్మగారు అన్నారు, మహేంద్ర, ఈశ, వరుణ, ప్రజేశ్వర, ధనేశ్వరులారా, మీకంతా తెలిసినప్పటికీ హితం చెప్తాను వినండి. ఈ పిల్లవాడు ఆంజనేయుడు ఎవరనుకుంటున్నారు? అతను భవిష్యత్తులో చేయవలసిన పని ఎంతో ఉంది. అందుచేత ఈ వాయుదేవుడు తృప్తిపడేటట్టు మీరంతా ఈ శిశువుకు వరాలివ్వండి అన్నారట. అంతేనండి, సహస్రాక్షుడు ఇంద్రుడు. ఇంద్రుడిని సహస్రాక్షుడు అని అంటారు. ఇంద్రుడు ప్రీతితో పద్మమాల తీసి అతని ఆంజనేయ స్వామి మెడలో వేసి, నేను విడిచిన వజ్రం వల్ల ఇతని హనువు దెబ్బతింది. ఆ వజ్రాయుధం వల్ల మన ఆంజనేయ స్వామి వారి దవడ దెబ్బతింది కాబట్టి ఆయనకు హనుమంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. ఇప్పటి నుంచి తన వజ్రాయుధం అతనిని వధింపజాలదు, బాధింపజాలదు అని పరమోత్తమమైనటువంటి వరాన్ని అనుగ్రహించారట. భగవద్భక్తులారా, అదేనండి హనుమా 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 హనుమా. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ హనుమద్ అవతార విశేషాలు
హనుమత్ చరితామృతాన్ని తెలుసుకుంటున్నటువంటి పరంపరలో హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. తదనంతర కథాగమనాన్ని తరువాయి భాగంలో తెలుసుకుంటాం. అప్పటి వరకు హనుమా హనుమ హనుమా హనుమ హనుమా. జై శ్రీరామ్. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.